ప్రార్థన చేసుకొని ఆయన సహాయం చేత వర్తమానంలోకి ప్రవేశిద్దాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకే స్తోత్రములు నాయన. ఈ ఆదివార దినమున మరొకసారి మేము మీ సన్నిధిలో చేరి మీ జీవం గల మాటలు విని నేర్చుకున్నట్టుకు వచ్చి ఉండగా మీరే మాకు నేర్పించమని, మీ వాక్యమును తెలుసుకొని మాలో ఉన్న లోటుపాట్లను సరిచేసుకున్నట్టుకు సహాయం చేయని ప్రార్థిస్తూ, మిమ్మల్ని మాత్రమే హెచ్చిస్తూ మమ్మల్ని తగ్గించుకుంటూ మీ ఆత్మతో వివరిస్తున్న నాకును వినిచిన మీ బిడ్డలకును సహాయం చేసి నడిపించమని ప్రాధేయపడచ్చు. నా ప్రభువా, మీ ఆత్మ నుంచి మాకు సహాయం చేయమని ప్రాధేయపడచ్చు. మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి పేరిట ఈ కృతజ్ఞతాస్తుతి ప్రార్థన మీకే సమర్పించి ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఈరోజు మత్తయి సువార్త 9వ అధ్యాయంలో 9వ వచనం నుండి 13వ వచనం వరకు వాక్య ధ్యానంగా మనం చదువుకున్నాం. ఒకసారి చదువుకొని ముందుకెళ్దాం. యేసు అక్కడి నుండి వెళ్ళుచు సుంకపు మెట్టునొద్ద కూర్చుండి ఉన్న మత్తయి అను ఒక మనుషుని చూచి, నన్ను వెంబడించమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించెను. ఇంటిలో భోజనమునకు యేసు ప్రభు కూర్చుండి ఉండగా, ఇదిగో సుంకరులను పాపులను అనేకులు వచ్చి ఆయన యొద్దను ఆయన శిష్యుల యొద్దను కూర్చుండ్రి. పరిసయ్యులు అది చూచి, మీ బోధకుడు సుంకరులతోనూ పాపులతోనూ కలిసి ఎందుకు భోజనం చేయుచున్నాడని ఆయన శిష్యులను అడిగారు. ఆయన ఆ మాట విని, రోగులకే కానీ ఆరోగ్యము గల వారికి వైద్యుడు అక్కర్లేదు కదా, అయితే నేను పాపులను పిలువవచ్చి తిని కానీ నీతిమంతులను పిలువరాలేదు. గనుక కనికరమునే కోరుచున్నాను కానీ బలిని కోరను అను వాక్య భావం ఏమిటో మీరు వెళ్ళి నేర్చుకున్నాడని చెప్పాను. చదువుకున్న ఈ భాగంలో 2 ప్రాముఖ్యమైన విషయాలు. మొదటిదేమో నన్ను వెంబడించు అని మత్తయ్య గారితో మాట్లాడుతున్నాడు దేవుడు. ఇక చివరి వచనానికి వచ్చేసరికి అందరూ ఈయన పాపులతోనూ సుంకరులతోనూ కూర్చొని భోజనానికి కూర్చున్నాడు, వీళ్ళు ఎలాంటి వారో ఆయనకు తెలీదా అని సనుకొనుచున్నప్పుడు ఆయన అంటున్నాడు, కనికరమునే కోరుచున్నాను కానీ నేను బలిని కోరను. ఈ 2 సందర్భాలలో అనగా నన్ను వెంబడించు అనే మాట మరియు చివరిలో కనపడుతున్న నేను పాపులను పిలువవచ్చాను, వారిని క్షమించడానికి నేను సిద్ధంగా ఉన్నాను, బలి అర్పణ నేను కోరటం లేదనే వాక్య భావం అర్థం చేసుకోవడానికి మాట్లాడుతున్నాడు. రెండవ దానికి వెళ్ళే ముందు మొదటి దాని దగ్గర ఒకసారి ఆగి, నన్ను వెంబడించు అనగానే సుంకపు మెట్టు వద్ద కూర్చున్న మత్తయ్య గారు వెంటనే తన ప్రొఫెషన్, తన వృత్తిని వదిలి ప్రభువును వెంబడించడం ప్రారంభించాడు. యేసు ప్రభువును వెంబడించడం అంటే అది ఆయన ఎక్కడ ప్రయాణం చేస్తుంటే ఆయనతో పాటు నడుచుకుంటూ వెళ్ళి, ఆయన ఏం భోజనం చేస్తుంటే ఆయనతో కలిసి అదే భోజనం చేస్తూ, ఈ భూమి మీద ఆయన ఎక్కడ తిరుగుతుంటే అలా తిరుగుతూ పోవడం మాత్రమే కాదు. యేసు ప్రభువును వెంబడించడంలో ఎన్నో త్యాగాలు తప్పనిసరిగా చేయవలసిన అవసరం ఏర్పడుతూ ఉంటుంది. ఎలాగైతే మత్తయ్య గారితో నన్ను వెంబడించు అనే మాట అన్నాడో, మరొక సందర్భంలో కూడా ఇదే మాటనే అంటున్నాడు యేసు ప్రభు మరొకరితో. అది 19వ అధ్యాయంలో కనబడుతుంది. మత్తయి సువార్త 19 16 నుంచి 22 వరకు. ఇదిగో ఒకడు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నిత్య జీవం పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలనని ఆయన అడిగాను. అందుకు ఆయన, మంచి కార్యమును గురించి నన్ను ఎందుకు అడుగుచున్నావు?
మంచివాడు ఒక్కడే. నీవు జీవంలో ప్రవేశింపకోరిన ఎడల ఆజ్ఞలను గైకొనమని చెప్పాను. అతడు ఏ ఆజ్ఞలని ఆయన అడగగా యేసు ప్రభు అంటున్నారు, నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యము పలకవద్దు, తల్లిదండ్రులను సన్మానింపుము, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలను అనునవే అని చెప్పాను. అందుకు ఆ యవనుడు, ఇవన్నీ అనుసరించుచునే ఉన్నాను, ఇకను నాకు కొదువ ఏమని ఆయన అడిగాను. అందుకు యేసు, నీవు పరిపూర్ణుడొకటకు కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించుమని అతనితో చెప్పాను. అయితే ఆ యవనుడు మిగుల ఆస్తి గలవాడు కనుక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయింది. 9వ అధ్యాయంలో మత్తయి గారితో అన్నాడు, నన్ను వెంబడించు అని యేసు ప్రభు. 19వ అధ్యాయంలో ధనవంతుడైన ఒక యవనస్తునితో అంటున్నాడు, నువ్వు పరిపూర్ణుడు అవ్వాలి అంటే నన్ను వెంబడించు అని. అక్కడ 9వ అధ్యాయంలో చూసినప్పుడు మత్తయి గారు సుంకపు మెట్టు వద్ద కూర్చున్న వ్యక్తి. అంటే సుంకపు మెట్టు వద్ద కూర్చునేది ఎవరు? సుంకం వసూలు చేసేవాళ్ళు. సుంకం అంటే ఏంటి? ట్యాక్స్, పన్ను. సాధారణంగా ఒక వ్యక్తి పన్ను వసూలు చేసే డిపార్ట్మెంట్లో ఉన్నాడు అనుకోండి, ట్యాక్స్ వసూలు చేసే డిపార్ట్మెంట్లో ఉన్నాడు అనుకోండి, ప్రొఫెషన్, ఉద్యోగం, వారిని పేదవారిగా పరిగణించవచ్చా, లేకపోతే ధనవంతులుగా మారడానికి అవకాశం ఎక్కువగా ఉన్న వ్యక్తిగా ఉండే అవకాశం ఉందా? ఇతను ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అండి, పాపం పేదవాడు అని అనరు ఎవరు. మనం పనిచేసే ఉద్యోగాన్ని బట్టి సమాజం నిర్ణయిస్తుంది ఇతను పేదవాడుగా ఉండే అవకాశం ఉందా, ధనవంతులుగా ఉండే అవకాశం ఉందా అని. అంటే ఎవరి ఇంటి గురించి వారికి బాగా తెలుసు, కానీ సాధారణంగా సమాజంలో అనుకునేది, మా డాడీ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అండి అన్నాం అనుకోండి, అరే నీకేం తక్కువ, చదువు మానేసి ఏదైనా బిజినెస్ పెట్టుకోపో అంటారు. ఇంకా అంటే జనరల్గా సాధారణంగా వారు చేసే పనిని బట్టి. నిత్య జీవం కావాలంటే నేను ఏం చేయాలి ప్రభు అని అడిగాడు ప్రభువును. నువ్వు ఆజ్ఞలను పాటించు. మరి ఏ ఆజ్ఞలు అంటే మొత్తం చెప్పాడు. నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు, ఇవన్నీ చేయవద్దు, తల్లిదండ్రులను సన్మానింపము అంటే నేను అన్నీ చేస్తున్నాను. నువ్వు చెప్పిన వాటిలో అన్నిటికీ టిక్ చేయమంటే నేను అన్నీ పర్ఫెక్ట్ అన్నట్లు కనబడుతున్నాను నా దృష్టిలో. అయితే నీకు ఇంకా ఒకటి కొదువుగా ఉంది, నీ ఆస్తిని అమ్మి బీదలకు ఇచ్చి నన్ను వెంబడించు అన్నాడు. అంటే ప్రభువు చెప్పిన మాటలో రెండింటిని తన ఎదుట పెట్టాడు. ఒకటి, నువ్వు ధనంతో ఉండాలని నిర్ణయించుకుంటావా, దేవునితో ఉండాలని నిర్ణయించుకుంటావా, ఒకసారి ఆలోచించుకో అనే మాట ఆ 19వ అధ్యాయంలో కనబడుతుంది.
ఈ యవనస్తుడు ధనవంతుడు వచ్చి ప్రభువుని అడిగిండేదే, ఏ మాట అడిగాడంటే నిత్య జీవం పొందుకోవాలంటే ఏం చేయాలని. వెళ్దాం అక్కడికి. మత్తయి సువార్త 19లో బోధకుడా, నిత్య జీవం పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయాలి? అడగాల్సిన వ్యక్తినే అడిగాడు. ఎవరైతే నిత్య జీవం ఇవ్వగలరో ఆయన్నే అడిగాడు. ఒక వ్యక్తి కంప్యూటర్లు అమ్మే షాప్ దగ్గరికి వెళ్ళి, ఇది ఎండాకాలం, మీ దగ్గర మామిడి పళ్ళు ఉన్నాయని అడిగాడట. కంప్యూటర్లు అమ్మే షాప్ దగ్గరికి వెళ్ళి మామిడి పళ్ళు అడిగితే ఎందుకు దొరుకుతాయి? అవి ఎవరి వద్ద ఏమి దొరుకుతాయో వారి దగ్గరికి వెళ్ళి అవే అడగాలి. ఈ యవనస్తుడు ఎవరి వద్ద నిత్య జీవం ఉంటుందో, ఎవరు ఇవ్వగలరో ఆ వ్యక్తినే సంప్రదించాడు. ఆ నిత్య జీవం పొందుకోవడానికి ఒక మార్గం కూడా చెప్పాడు, నన్ను వెంబడించు అన్నాడు, అంతే. అప్పుడు అతను తీసుకున్న ఒకే ఒక నిర్ణయం, ఈయన నేను వెంబడించకూడదు, నేను బాగా ధనవంతుడును, ఈయనను వెంబడిస్తే అన్ని కోల్పోవాల్సి వస్తుంది, కాబట్టి నేను ధనముతోనే ఉంటాను, దేవుడొద్దు. ఆ క్షణంలో ఈ వ్యక్తికి యేసు ప్రభు దేవుడుగా కనపడలేదు. ఇవన్నీ మన కొరకు భద్రపరచబడ్డాయి, పొందుపరచబడ్డాయి. మనము వీటి ద్వారా నేర్చుకొని దేవునికి మరింత సమీపస్తులుగా మారాలనే ఇవన్నీ మన కొరకు దేవుడు ఏర్పాటు చేసి ఇచ్చాడు. నిత్య జీవం కావాలనే ఆశ ఆ యవనస్తునిలో ఉంది. గమనిస్తున్నారు అక్కడ? నేను నిత్యము జీవించాలి అనే ఆశ అయితే కనపడుతుంది యవనస్తునిలో. దానితో పాటు మరొక ఆశ కూడా కనపడుతుంది. ఏంటి? నాకు నిత్య జీవము కావాలి, డబ్బు కావాలి, ధనము కావాలి, నిత్య జీవము కావాలి. ఎందుకు ఈరోజు ఈ ధనం, ఈ నిత్య జీవం, ఈ రెండింటిని మీ ముందు ఉంచుతున్నానంటే, ఈ మధ్యకాలంలో మనం సండే స్కూల్ అనే దాన్ని మార్చి ద లార్డ్ స్కూల్గా మార్పు చేశాం. ఇట్స్ ఎవ్రీడే స్కూల్ అని. మండే నుంచి సాటర్డే వరకు స్కూల్కి వెళ్తున్నారు. 8 గంటలు పిల్లలు చదువుకునేది. ఆ 8 గంటల్లో ఒక 10% దేవునికి ఇస్తే 48 నిమిషాలు. ఆ 48 నిమిషాలను 2 భాగాలుగా చేస్తే 50% చేస్తే 24 మినిట్స్. ఆ 24 నిమిషాల్లో అందరము వేరు వేరు ప్రదేశాల్లో, ప్రాంతాల్లో ఉన్నాం కనుక ఆన్లైన్లో చేరుకోవడానికి ఒక 4 నిమిషాలు ఆ జూమ్ కాలో, గూగుల్ మీటో ఆన్ చేసుకోవడానికి ప్రతిరోజు సాయంత్రం 8 నుంచి 8:20 వరకు 20 నిమిషాల పాటు దేవుని సన్నిధిలో ఎక్కడున్నా కూడా మనం గడిపి, పిల్లల నుంచి పెద్దల వరకు ఒక చక్కటి ద లార్డ్ స్కూల్గా మనం దీన్ని అమలుపరుద్దామని ఒక చిన్న మార్పు మనం తీసుకొచ్చాం. 8 నుంచి 8:20 వరకే ఎందుకు పెట్టుకున్నాము అని అంటే, ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 20వ వచనం అది కారణం. మునుపున్నటువంటి జనములు వినకపోయినట్టు మీరు వినకపోతే మిమ్మల్ని దేశంలో నుండి తరిమివేస్తానని చెప్పేసి దేవుడు అక్కడ మాట్లాడతాడు వారితో, ఇశ్రాయేలీయులతో. అంటే దేవుని మాటను వినాలి, గైకొనాలి, దానిని అవలంబించాలి, పాటించాలి, ఆచరించాలి అనేవి దేవుడు మన వద్ద నుంచి ఆశిస్తున్నాడు. ఎలాగైతే కొద్ది రోజుల క్రితం ఇలాంటి మార్పు తీసుకొచ్చామో, ఈరోజు కూడా మనం మందిర కార్యక్రమాలలో ఒక చిన్న మార్పును ప్రవేశపెట్టాలని నేను భావిస్తున్నాను. అందులో భాగంగానే ప్రభువును వెంబడించడం అనేది మనము నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. ఎప్పుడైనా ఆయనకిష్టమైనట్లుగా మనం మారితే మంచిది. మనకిష్టమైనట్లుగా భక్తిని దేవుని ఎదుట ప్రదర్శించడం చాలా పొరపాటు. ఎందుకనంటే దేవుని యొక్క ఉద్దేశాలు, ఆయన క్రియలు, ఆయన కార్యాలు మన ఊహకు అందనివి, మన తలంపులకు అందనివి. దేవుడు ఒక పని చేస్తే దానికి పూర్తిగా వ్యతిరేకంగా చేయటం మనకు అలవాటు. ఉదాహరణకు, సమాజంలో మట్టిని తీసుకొని దేవుడు ఒకనాడు మనిషిని చేశాడు. కుమ్మరి ఆయన చేత చేయబడినటువంటి వారం మనం, పాత్ర మనం. ఈరోజు సమాజంలో అదే మట్టిని తీసుకొని మనిషి దేవుణ్ణి చేస్తున్నాడు. ఆలోచించాలి. దేవుడు మనిషిని చేయగలడు కానీ మనిషి దేవుణ్ణి చేయలేడు.
దేవుడు మట్టితో మనిషిని చేశాడని మనమే మట్టిని తీసుకొని దేవుణ్ణి చేస్తాననే స్థితికి సాతానుడు మనల్ని తీసుకెళ్ళిపోయాడు. దేవుడు మనుషుని పొందుకోవడానికి ప్రాణత్యాగం చేశాడు. మనమేమో దేవుని పేరు చెప్పి ప్రాణాలు తీసే స్థితికి వెళ్ళిపోయింది. సమాజంలో దేవుని పేరుట భయంకరమైన హత్యలు జరుగుతున్నాయి. మన దేవుడేమో ప్రాణాలు నిలబెట్టాలని చూస్తుంటే ప్రాణాలు తీయాలి అని సమాజంలో నిజమైన దేవుని వెంబడిస్తున్న వారి మీద కక్ష, పగ, ద్వేషం పెట్టుకొని ఎంతో విచిత్రమైన, బాధాకరమైన, దుఃఖకరమైన సంఘటన నిన్నటి దినాన ఒకటి జరిగింది. అది మీతో నేను ప్రస్తావించడం మాత్రమే కాదు, నాకు తెలిసి జీవితకాలం అంతా నాకు గుర్తుంటుందేమో అని అనుకుంటున్నాను ఈ విషయం. ఆ మాట చెవిన పడగానే వెంటనే వీరి గురించి ప్రార్థించాలి అని అనుకొని పక్కకి వెళ్ళిపోవడం జరిగింది. నిన్న సాయంత్రకాల సమయంలో ఒకచోట సువార్త కూడికకు వెళ్ళాం మేము. ఇక్కడ కూడా ఉన్నారు నాతో వచ్చిన వారు కొందరు. ఇక 4-వీలర్లో వెళ్ళాం కనుక మీటింగ్ జరిగే ప్రాంతంలో పార్కింగ్ కొరకు ఒక చోట కార్ ఆపి మేము ముందుకు వెళ్ళిపోయాం. కార్ ఆపి దిగి వెళ్ళిపోయాం సభ దగ్గరికి. కొద్ది నిమిషాల తర్వాత మళ్ళీ ఒక ఫోన్ వచ్చి ఒకరు కబురు పంపారు, మీ కార్ పార్క్ చేసిన ప్లేస్లో నుంచి మీ కార్ తీసేయాలని. అంటే నాతో పాటు మరొక సోదరులు ఎవరో కాదు, మన ప్రసాదే, బ్లాక్ కార్. మీరు గమనిస్తే ప్రసాద్ యొక్క కారుకి వెనుక వైపు సిలువ వేసి అక్కడ వచ్చిన వాక్యం రాస్తుంది. ఎక్కడైతే ఆ కార్ పార్క్ చేశారో ఆ ఇంటి వారి వద్ద నుండి పక్కనే, అది రోడ్డు మీదనే వాస్తవానికి, ఈ కార్ని ఇక్కడ నుంచి వెంటనే తొలగించండి, తీసేయండి ఈ 2 కార్లు. ఏమైంది, ఎవరు లేరు కదా, ఖాళీ స్థలం కదా, రోడ్డు పక్కన ఎంత స్థలం ఉంది కదా అని అంటే దాని మీద సిలువ ఆకారం ఉండే ఒక చిన్న వాక్యం రాశారు, ఇది క్రైస్తవుల కారు అని మాకు తెలిసింది, అందుకే ఈ క్రైస్తవుల కారు మా ఇంటి పక్కన పెట్టకూడదు అని తీయించారు. క్రైస్తవుల కారు మా ఇంటి పక్కన పెట్టకూడదు అని తీయించారు. ఇంక అప్పుడు క్రైస్తవుల కారు మా ఇంటి పక్కన పెట్టకూడదు అని చెప్పి తీయించారంటే కారునే వారు అంతగా ద్వేషించి పక్కన పెట్టిస్తే ఇంకా ప్రభువుని ఇంకెంత ద్వేషించింటారో ఆలోచించండి. క్రైస్తవుల కారు మా ఇంటి పక్కన ఉండకూడదు అని తీయించారట. నిజంగా జరిగింది. అది ఖాళీ ఉండిపోయిన స్థలం. అది ఈరోజు క్రైస్తవుల కారు తీసి పక్కన పెట్టమన్నారు. దేవుడు వీరిని పక్కన తీసి పెట్టకుండా వీరి గురించి ప్రార్థిద్దాం మనము అని వీరితో చెప్పి నడుచుకొని వెళ్ళిపోయామంతా. మేము కారు పక్కకు తీసి మళ్ళీ వెళ్ళిపోయాం. దేవుడు మనిషిని ప్రేమిస్తే మనిషి దేవుడిని ఎంత ద్వేషిస్తున్నాడో ఒక చిన్న ఉదాహరణ. కారు రోడ్డు పక్కన పెట్టుకుంటే అది అంత ద్వేషమా? క్రైస్తవుల కారు ఉండకూడదట. ఏంటి ద్వేషం అంటే ఎంత భిన్నంగా జరుగుతుందో చూడండి. దేవుడు ఒకటి ఆలోచిస్తే దానికి పూర్తిగా వ్యతిరేకంగా మనము ప్రయాణాలు చేస్తుంటాం. అలాంటి వాటిలో ఒక విషయాన్ని ఈరోజు మీ ముందు ప్రస్తావిస్తున్నాను. బాగా తెలిసిన వచనం ఇది. మత్తయి సువార్త 5వ అధ్యాయంలోని ఒక భాగం. మత్తయి సువార్త 5:23-24 వచనాలు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 23-24 వచనాలు. కావున చదవండి ఎవరైనా. మత్తయి సువార్త 5వ అధ్యాయము 23-24 వచనాలు. కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణమును అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన ఎడల, అక్కడ బలిపీఠం ఎదుటనే నీ అర్పణము విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడము, అటు తర్వాత వచ్చి నీ అర్పణ అర్పింపు. ఈ 2 వచనాల్లో ఒక సందేశం చాలా చక్కగా దేవుడు మనకు అర్థమయ్యే భాషలో రాయించి తెలియజేస్తున్నాడు. నాయనా, నీకు కానుక ఇవ్వాలి, అర్పణ ఇవ్వాలి. అర్పణ అనే పదానికి పర్యాయ పదం ఏమని ఉంటుంది తెలుగులో? కానుక, ఆఫరింగ్.
ఒకవేళ నీకు అలాంటి ఆలోచన ఉంటే, నీవు బలిపీఠమును అర్పణమును అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమేమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన ఎడల, అక్కడ బలిపీఠం ఎదుటనే నీ అర్పణం విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడుము, అటు తర్వాత వచ్చి నీ అర్పణను అర్పింపు. అర్పణ ఎవరికి ఇస్తాం? మనం సమర్పిస్తాం. కానుక ఎవరికి సమర్పిస్తాం? దేవునికి సమర్పిస్తాం. దేవుడు అంటున్నాడు, నువ్వు సమర్పించే ఈ కానుక అర్పణ నేను స్వీకరించాలి అని అంటే మొదట నిన్ను నీవు పరిశీలించుకో, పరీక్షించుకో. నీకు నీ సహోదరునికి ఏదైనా అభిప్రాయ భేదాలు ఉన్నా, సమాధానం లేని స్థితి ఉంటే, నీ అర్పణను పక్కన దాన్ని విడిచిపెట్టి ముందు వెళ్ళి సమాధానపడి ఆ తర్వాత వచ్చి నీ అర్పణ ఇవ్వు. అప్పుడు నేను దీన్ని అంగీకరిస్తానంటున్నాడు. అంటే దేవుని మనస్సు, ఆయన హృదయం అర్పణ విషయంలో ఎలా కనబడుతుందనంటే, నీ ఎదురుగా కనబడుతున్న సోదరునితోనే నువ్వు సమాధాన పడకపోతే నువ్వు సమర్పించే అర్పణ నేను అంగీకరించను అని దేవుడు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. వాక్యమును కేవలం చదివి వినేవారం మాత్రమే మనం ఉండకుండా దాన్ని ఆచరించే వారంగా ఉంటే అది ఎంతో మంచిది. ఎందుకంటే భూమి మీద మన జీవితం శాశ్వతం కాదు. ఇది కొద్ది రోజులు ఉంటాం, పదే పదే జ్ఞాపకం చేస్తుంటాం. మన జీవితం ఒక బ్యాంక్ బ్యాలెన్స్ లాంటిదని. ఒక వ్యక్తి ఒకేసారి వేసాడు, ఇంకా వేయదలుచుకోలేదు, ఇంకా లేదు అతని దగ్గర, ఇంకా అంతే ఇస్తానని చెప్పాడు. రోజు వాడుకుంటున్నాం. చివరికి కేవలం ఒక 1000 రూపాయలు మాత్రమే మిగిలింది 1,00,000 రూపాయలు. రోజుకి 1000 రూపాయలు చొప్పున వాడుతూ వస్తున్నాం 1,00,000 రూపాయలని. ఒక తండ్రి చనిపోతూ, కుమారుడా నేను ఇక 1,00,000 రూపాయలు ఇస్తున్నాను నాన్న, నువ్వు ఉద్యోగం లేకుండా ఏం లేకుండా చిల్లరగా తిరుగుతున్నావు, చనిపోయే ముందన్న నా మాట వింటావేమో ఒక చిన్న ఆశ, నువ్వు బాగుపడాలని 1,00,000 రూపాయలు నీకు వేస్తున్నాను రా, దీంతో ఏదైనా చిన్న పని చేసుకో అని చెప్పి. అయితే వీడు మా నాన్న ఉచితంగా ఇచ్చాడు కదా అని చెప్పి రోజుకు 1000 రూపాయలు చొప్పున ఉదయమేమో ఒక మంచి స్వీకార్ హోటల్కి వెళ్ళి ఇడ్లీ దోశ పూరీలు తింటున్నాడు, మధ్యాహ్నమేమో చక్కటి నందిని లాంటిదో లేకపోతే మరొక సంతోష్ డాబా లాంటి వెజిటేరియన్ దగ్గరికి వెళ్ళి తింటున్నాడు. రాత్రి అయితేనే మాంసాహారానికి అలవాటు పడి ఏ ప్యారడైజ్ ఆఫ్ బావర్చికి వెళ్ళి కూర్చొని తింటున్నాడు. అలా రోజుకు 1000 రూపాయలు వాళ్ళ నాన్న ఇచ్చినది ఖాళీ చేసుకుంటూ వచ్చాడు. ఎన్ని రోజుల్లో అయిపోతుంది ఇలా? రోజుకు 1000 ఖాళీ చేస్తే బ్యాంక్ బ్యాలెన్స్ 1,00,000 రూపాయల్లో నుండి 100 రోజుల్లో అవుట్. అది అలా తినుకుంటూ అయిపోయింది. కేవలం ఇక 2 రోజులు మాత్రమే మిగిలింది. బ్యాంకులో 2,000 మాత్రమే ఉంది బ్యాలెన్స్. ఇది ఇన్నాళ్ళు తిని తిరిగాడు. ఎప్పుడైతే 2,000 మాత్రమే కనపడుతుందో అప్పుడు జాగ్రత్త పడుతున్నాడు. ఎన్ని రోజులు 1000 రూపాయలు ఖర్చు పెట్టాయి, ఈరోజు నేను 500 ఖర్చు పెట్టాలని. ఎందుకు? జాగ్రత్త పడుతున్నాడు. అయిపోతుంది, నా దగ్గర ఆదాయం లేదు, ఇన్కమ్ లేదు, ఇంకా బ్రతకడం కష్టం 2 రోజులు కలిస్తే. సరే 2,000లో 500 ఖర్చు పెట్టి 4 రోజులు కొనసాగించాడు. 5వ రోజు పస్తు, ఏం లేదు. కొత్త డిపాజిట్ చేద్దామంటే ఇతనికి ఉద్యోగం లేదు, సంపాదన లేదు. మొన్నటి వరకు రాజాలాగా తిరిగాడు, ఈరోజు ఫుట్పాత్ మీద పడ్డాడు. బ్రతుకు బండి గీడలేక కష్టాల పాలైపోయాడు. సరిగా ఆలోచించలేకపోయాడు. అవకాశం ఉన్నప్పుడే దాన్ని సద్వినియోగం చేసుకోవాలన్న ఆలోచన లేకుండా పెరిగాడు ఈ కుమారుడు. ఇది మనకు అర్థమైతే దేవుడు కూడా భూమి మీద మనిషికి ఇంతకాలం అని నిర్ణయించి, ఆ కాలం ఒకవేళ పెరగాలి అని అంటే నీ చేతిలో లేదు, అది నా చేతిలో ఉంది, అందుకే ఆధారం ఒకటి మీకు చూపిస్తున్నానని రోగముతో పడి ఉన్న హిజ్కియా గారు ప్రార్థించగా దేవుడు 15 సంవత్సరాల ఆయుష్ పెంచుతున్నానని చెప్తాడు. అంటే ఆయుష్ను పెంచే అధికారం, మనిషికి ఎక్కువ కాలం జీవించే అవకాశం ఇచ్చేది ఎవరంటే దేవుడే. అది మన చేతిలో లేదు. ఉన్న ఈ చిన్ని జీవితంలో జాగ్రత్త పడితే ఈ లోకాన్ని విడిచిన తర్వాత మనం ఎవరి వద్ద ఉండాలో ఆయన తెలుసుకొని మనం జాగ్రత్త పడే అవకాశం ఉంటుంది. ఆయన మనసు ఏంటో మనకు అర్థం అవ్వాలి. అప్పుడప్పుడు చిన్న ఆఫీసర్ దగ్గరికి వెళ్ళాలంటే ఎంతో పర్మిషన్లు, అపాయింట్మెంట్లు, పిటిషన్లు, అప్లికేషన్లు పెట్టి వెళ్తుంటాం. మనం అంత ఈజీగా దొరకదు. అలాంటిది పరలోకం చేసిన దేవుడు, భూలోకాన్ని చేసిన దేవుడు, పరదేశం చేసిన దేవుడు, శిక్షించుటకు పాతాళం, నరకం అనేటువంటి లోకాలను చేసిన దేవుడు మనిషితో ఉండాలని నిర్ణయించుకున్నాడంటే ఆ దేవుని వద్ద మనం ఎలా నడుచుకోవాలి ఏంటో ఖచ్చితంగా తెలుసుకొని తీరాలి. ఇదేదో ఆషామాషిగా ఆడుతూ పాడుతూ ఉండేది కాదు క్రైస్తవ్యం. ఇది దిస్ ఎ వెరీ సీరియస్ ప్రాజెక్ట్. ఒక 2-3 రోజుల క్రితం నేను మా
ఇన్లాస్, మా అత్తగారి ఇంట్లో ఉన్నప్పుడు కూడా అదే చెప్తున్నాను. ఆ కుటుంబం, ఇది చాలా సీరియస్ మ్యాటర్. ఇది జోకులు వేసుకుంటూ నవ్వుకుంటూ ఎగురుకుంటూ పోయేది కాదు, ఇది మ్యాటర్. ఇది అసలు మత్తయి సువార్త 5:23-24లో నీ సహోదరునితో నీకు సమాధానం లేకపోతే నీ అర్పణ నేను అంగీకరించని మాట్లాడుతున్నాడు. కనబడుతున్న సహోదరునితోనే సమాధానం లేకపోతే దేవుడు నీ అర్పణను అంగీకరించను అని చెబుతున్నప్పుడు, ఆ కనబడని దేవునితో నీకు సమాధానం లేకపోతే ఆయన నీ అర్పణ ఎలా అంగీకరిస్తాడు? ఆలోచించండి. దేవునితో శత్రుత్వం, దేవునితో ద్వేషం, దేవునితో సమాధాన పడాలన్న ఆలోచన లేకుండా మనం ముందుకొచ్చి ఆయన కానుకలు అర్పణలు సమర్పిస్తే ఆయన ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించాడు. ఎందుకు అంగీకరించడో కూడా చెబుతాను, వినండి దయచేసి. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ నెంబర్ 17. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయం 25వ వచనాన్ని చూద్దాం. 25 వర్స్ నెంబర్ 25. ఆయన అందరికిని జీవమును ఊపిరిని సమస్తమును దయచేయవాడు గనుక తనకు ఏదైనను కొదువై ఉన్నట్టు మనుష్యుల చేతులతో సేవింపబడువాడు కాడు. ఎంత బాగుంది చూడండి మాట. తనకు ఏదైనను కొదువై ఉన్నట్టు అనే దగ్గర నుంచి చదివితే దేవునికి ఏది కూడా కొదువ లేదట. తనకు ఏదైనను కొదువై ఉన్నట్టు మనుష్యుల చేతులతో సేవింపబడువాడు కాడు మన దేవుడు. ఎందుకు? భూమి మీద బాబు మీకు ఎంత ఆస్తుంది అని బిల్ గేట్స్నో లేకపోతే ఇంకొకరినో అడిగినా కూడా, మనుషులను అడిగితే వాళ్ళు మాకు ఇంత ఆస్తుందా ఇంత ఆస్తుందని చెప్పచ్చు. ఈ ప్రశ్న మనకే వస్తే మా దగ్గర 1 ఎకరా పొలం ఉందండి మా ఊరిలో, మా తాతలు ఇచ్చిండేది, లేకపోతే అది ఇచ్చింది ఇది ఇచ్చింది చెప్తాం మనం. ఎంతసేపు చెప్పుకున్నా ఇన్ని ఎకరాలు, ఇన్ని కుంటలు, లేకపోతే ఇన్ని గజాలు, అది ఇది అనే స్థలాలు చెప్పుకోవచ్చేమో మనం. ఇదే ప్రశ్న దేవుడిని అడిగామనుకోండి, దేవా నీ దగ్గర ఆస్తి ఎంత ఉంది అన్నామనుకోండి, మనం దేవుడు మనతో ఎదురు కూర్చొని మాట్లాడుతున్నాడు అనుకుందాం కొద్దిసేపు. దేవా నీ దగ్గర ఏముంది ఆస్తి అని అంటే చెప్తాడు. అసలు ఆ ప్రశ్న అడగడానికి నీకేమైనా ఆలోచన ఉందా? నువ్వు శరీరంతో నివసించడానికి చేసిన భూమి అది నాదే. ఈ భూమి మీద ఒక చిటికెడు 1 అడుగు స్థలం పెట్టుకున్నావు నీవు, నీ ఆస్తి ఎంత అని నన్ను అడుగుతున్నావు. ఆ భూమిని ఇచ్చిందే నేను. నువ్వు నివసించడానికి కలుగజేసినది ఈ లోకం నేనే, భూలోకము నాదే. నువ్వు చనిపోయిన తర్వాత విశ్రాంతి తీసుకున్నటకు పరదేశం చేసింది కూడా నేనే, అది నాదే. ఒకరోజు నీ గమ్యస్థానం పరలోకం అని చెప్పానే, ఆ పరలోకం కూడా నాదే. అన్నీ నావే. నేను కలుగజేసిన వాటిలో నువ్వు జీవిస్తూ మళ్ళీ నన్ను రివర్స్ క్వశ్చన్ వేస్తున్నావు, నీ ఆస్తి ఎంత అని. దేవునికి ఏమైనా కొదువు ఉండొచ్చా? తక్కువ ఉంటుందా? నో. అయితే దేవుడు దేని యందు ఆనందించేవాడో మనకు అర్థమవ్వాలి, జాగ్రత్తగా అర్థమవ్వాలి. మీకా గ్రంథం మీకా గ్రంథంలో 7వ అధ్యాయం 18వ వచనంలోని చివరి మాట. మీకా గ్రంథం 7వ అధ్యాయం 18. ఆయన కనికరము చూపుట యందు సంతోషించేవాడు. ఆయన దేని యందు సంతోషించేవాడు అంటే కనికరము చూపుట యందు. ఎవరికి కనికరం? నన్ను క్షమించు అని ఎవరైతే వస్తారో వారి మీద కనికరం చూపించే విషయంలో దేవుడు ఆనందిస్తాడు. దేవుని వద్దకు రండి, సమర్పించండి, అర్పించండి అనే మాటలకు ముందు ఆ సమర్పించండి, అర్పించండి అనే మాట దేనికి వర్తింపజేయాలో వినేవారు అర్థం చేసుకోవాలి, చెప్పేవారు కూడా అర్థమయ్యేట్టుగా చెప్పాలి. ఏం సమర్పించాలి? విరిగి నలిగిన హృదయం, మారిన మనసు సమర్పించాలి. దానికి భిన్నంగా నేటి సమాజంలో క్రైస్తవ మందిరాలు, క్రైస్తవ సభల్లో కూడా అని పలుచోట్ల మనకు ఎవరెవరైతే ఈ విధంగా ప్రకటిస్తున్నారో అలాంటి మాటలు విన్నప్పుడు చాలా బాధాకరం. నెల అయితేనే మొదటి వారం రాగానే బ్యాంకు దగ్గర లోన్లు, క్రెడిట్ కార్డుల బిల్లులు కట్టే విధంగా, ఎలాగైతే ఏదో డ్యూ డేట్ దగ్గర పడింది మీరు డబ్బులు కట్టండి అని బ్యాంకు వాళ్ళు ఎలాగైతే వసూలు చేస్తారో, దేవుని పేరు చెప్పి
మొదటి వారం అంతా నువ్వు ఇంకా దశంభాగం పంపించలేదు, నువ్వు ఇంకా కానుక పంపించలేదు. దానికంటే ఒక ప్రత్యేకమైన ఒక బృందం అలా ఏర్పాటు చేసి ఈ దశంభాగాలు కానుకలు వసూలు చేసే బ్యాంకుల్లో అక్కడక్కడ కలెక్షన్ డిపార్ట్మెంట్ ఒకటి ఉంటుంది. ఎవరైనా కట్టకపోతే దౌర్జన్యంగా అయినా పంపించి కలెక్షన్స్ చేపించి వసూలు చేపిస్తుంటారు. ఈరోజు ప్రభు యొక్క పరిచర్య పేరు మీద ఆ దేవుని పేరు చెప్పి మీరు ఇది ఇవ్వండి అది ఇవ్వండి అని చెప్పేసి జనాల దగ్గర దోచుకోవడం అనేది ప్రత్యక్ష దోపిడీగా మారుతుంది. కానీ మత్తయి సువార్త 5వ అధ్యాయంలో దేవుని మనస్సు మనం గమనించాలి. అరే దేవుడు నీ సహోదరునితో ద్వేషం ఉంటేనే నేను నీ కానుకను నీ అర్పణ అంగీకరించాలని మాట్లాడుతున్నాడు. మనిషి మరొక మనిషితో సమాధానం లేకపోతే అర్పణ నో యాక్సెప్టెన్స్ అని దేవుడు అంటుంటే, ఏకంగా మనిషి దేవునితోనే ద్వేషం పెట్టుకొని సమాధాన పడకపోతే, దేవుడు కయీను హేబేలు అర్పణ విషయంలో మనకు ఒక గొప్ప పాఠం నేర్పిస్తున్నాడు. అక్కడ హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో దేవుడు హేబేలు గారి అర్పణ అంగీకరించాడట. చెప్పానుగా, ఈ రోజు నుండి మన మందిరంలో మరొక మార్పుని అమలుపరచడానికి తెలియజేస్తున్న సందేశం ఇది, సమాచారం ఇది. వాక్యానుసారంగా ఈ రోజు నుండి మనం దీన్ని అమలుపరుద్దాం. అదేంటో ముగింపులో తెలుసుకుందాం. 4వ వచనంలో విశ్వాసమును బట్టి హేబేలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించింది. అంటే హేబేలు గారు దేవునికి అర్పించే సమయంలో ఆయన విశ్వాసముతో సమర్పించాడట, విశ్వాసమును బట్టి సమర్పించాడట. హీ వాజ్ ఎ ఫెయిత్ఫుల్ మ్యాన్. అయితే కయ్యను అర్పించిన అర్పణ అవిశ్వాసిగా ఉంది కనుకనే దేవుడు దాన్ని అంగీకరించలేదు. అంతే కదా, విశ్వాసము కలిగిన వ్యక్తి యొక్క అర్పణ అంగీకరించాడు, మరొక అర్పణ అంగీకరించలేదు అని అంటే ఆ వ్యక్తి ఏమై ఉన్నాడు గనుక దేవుడు అంగీకరించలేదు ఆ అర్పణ. అతను విశ్వాసిగా లేడు, అవిశ్వాసిగా ఉన్నాడు కనుకనే అంగీకరించలేదు దేవుడు ఆ అర్పణ. దేవుడు ఈరోజు మనతో కూడా మాట్లాడుతూ, యేసు ప్రభు నీ కొరకు నా కొరకు సిలువ మీద మరణించాడని నువ్వు నమ్ముచున్నావా, విశ్వసిస్తున్నావా? నీ పాపాలను ఆయన రక్తంలో నువ్వు కడిగి వేసుకున్నావా? ఆ యేసు రక్తం, ప్రభు యొక్క రక్తం ప్రతి పాపము నుండి నిన్ను విమోచించి రక్షించి కడుగుతుందని నువ్వు విశ్వసిస్తున్నావా? అంటే లేదు, విశ్వసించట్లేదు అన్నామనుకోండి, మనం ఏ జాబితాలో ఉన్నవారం? అవిశ్వాసుల జాబితా. విశ్వాసులం కాం మనం. నువ్వు యేసు ప్రభువును రాజుగా అంగీకరించలేదు, నీ సొంత రక్షకునిగా అంగీకరించలేదు, పరలోకానికి మార్గం ఆయనే అన్న విషయం నువ్వు అంగీకరించలేదు. నువ్వు ఆయన నాకు వద్దు అన్నావు, అన్నీ చెప్పి మందిరానికి వచ్చి కానుకలు పెట్టే దగ్గర నువ్వు కానుకేస్తే నువ్వు నన్ను అంగీకరించినప్పుడు నీ అర్పణ నేను తీసుకుంటాను అనుకుంటున్నావా? ఇదెంతో విచిత్రమైన కార్యక్రమాలు మనకు జరుగుతూ ఉంటాయి. మనం ఆలోచన లేకుండా ప్రవర్తిస్తే మాత్రం దేవుని శాపానికి గురవుతాం. అవిశ్వాసిగా కానుక సమర్పించాడు కయ్యను, దేవుని శాపానికి గురయ్యాడు, అంగీకరించలేదు, దేశదిమ్మరైపోయాడు. దేవునికి అర్పించవలసిన విధంగా అర్పించలేకపోవడం వలనే అపోస్తల కార్యములు 5వ అధ్యాయంలో అననీయ సప్పిరాను ఆ ఇద్దరు దంపతుల యొక్క కానుక సమర్పించినా నాకు వద్దన్నాడు దేవుడు, వారి ప్రాణం తీసేశాడు. అదే మాదిరిగా 8వ అధ్యాయం అపోస్తల కార్యంలో సీమోను అను ఆ వ్యక్తి పేతురు గారి వద్దకు వచ్చి, 17వ వచనం నుండి, అపోస్తల కార్యములు 8వ అధ్యాయం 17వ వచనం నుండి, అప్పుడు పేతురును యోహానును వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. అపోస్తలులు చేతులుంచుట వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడనని సీమోను చూచి, సీమోను అని మరొక వ్యక్తి పేతురు గారి వద్ద యోహాను గారి వద్ద ద్రవ్యము పెట్టి, డబ్బు పెట్టి, నేనెవరి మీద చేతులుంచుదునో వాడు పరిశుద్ధాత్మను పొందునట్లు ఈ అధికారం నాకు ఇయ్యుడని అడిగాను. అందుకు పేతురు, నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరము సంపాదించుకుందునని తలంచుకున్నందున నీ వెండి నీతో కూడా నశించునుగా. కానీ 2 చెప్పాడు అక్కడ. ఏవేవి నశించాలి? ఇప్పుడు
నువ్వు నశించిపోతావు, నీ వెండి నశించిపోతుంది అన్నాడు అక్కడ. నీ వెండి నీతో కూడా నశించును గాక అన్నాడు. నీ వెండి నీతో కూడా నశించును గాక అంటే అర్థం ఏంటి? నువ్వు ఆల్రెడీ నాశనానికి దగ్గరలో ఉన్నావు, నువ్వు తెచ్చిన వెండి కూడా నశించిపోను గాక అనే శాపం వచ్చి పడింది. దేవుని వద్ద లేదా ఆయన సన్నిధికి వచ్చి ఆయన అంగీకరించే విధముగా కాక ఆయన తిరస్కరించే విధముగా మనం అర్పణ అర్పిస్తే, అర్పణనే కాదు మనల్నే తిరస్కరించేస్తున్నాడు. అంటే దేవుడు అర్పణను చూడట్లేదు, కానీ అర్పించు అనే హృదయం ఎలా ఉందో అని గమనిస్తున్నాడు అక్కడ. మన సంఘంలోనే కానుకలకు ముందు బల్ల కార్యక్రమం జరుగుతుంది. అప్పుడు ఒక మాట సేవకులు ఎవరు నడిపిస్తున్నా కూడా ఒక మాట అంటారు, యేసు ప్రభువును తమ సొంత రక్షకునిగా అంగీకరించి విశ్వసించి బాప్తీసం తీసుకున్నవారు కనబడు విధంగా మీ కుడి హస్తాన్ని ఎత్తి చూపించండి, మీ వద్దకు ప్రభు యొక్క శరీరం, ప్రభు యొక్క పాత్ర తీసుకురావడం జరుగుతుందని. ఎవరైతే బాప్తీసం తీసుకున్నారో వారు ధైర్యంగా చేయెత్తుతారు. బాప్తీసం తీసుకోరో పిడికిలు బిగించి చెయ్యి కింద పెట్టి కూర్చొని ఉంటారు. అంటే అర్థం ఏంటి? నేను ప్రభువును విశ్వసించాను, అందుకే ఆయన శరీరంలో నేను పాలు పంచుకుంటున్నాను. నేను ప్రభువును విశ్వసించాను, అందుకే నేను ఆ పాత్రలో చెయ్యి వేయాలనుకుంటున్నాను. ఎలాగైతే చెయ్యి బిగించి కిందికి ఉంటుందో రొట్టె ద్రాక్షరసంలో చెయ్యి వేయకుండా, అంటే దాని భావం ఏంటంటే నేను ఇంకా అంగీకరించలేదు ఈయన నా రక్షకుడని, నాకు ఇంకా సమయం కావాలి, నాకు ఇంకా చాలా సమయం పడుతుంది, లోకంలో నేను అనుకున్న ఆశలన్నీ నాకు తీరాలి, ఈ లోక శోధనలు నేను ఇంకా పడిపోతున్నాను, ఇంకా నేను లోకంలో ఉన్నాను కనుక ప్రభు యొక్క శరీరాన్ని ఆ రక్తాన్ని స్వీకరించుటకు నాకు అర్హత లేదు. సహోదరునితో సమాధానం లేకపోతేనే దేవుడు కానుక అంగీకరించనని చెప్తున్నప్పుడు, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయంలో దేవుడు రాయబారులను పంపించి, అంబాసిడర్స్ని పంపించి ఒక మాట కోరుతున్నాడు అందరితో, సర్వమానవాళితో, సర్వలోకంతో ఒక మాట కోరుతున్నాడు. ఏంటది? 5వ అధ్యాయం 20వ వచనం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం. కావున దేవుడు మా ద్వారా వేడుకున్నట్టు, దేవుడు మనుషులు వేడుకునే పరిస్థితికి వచ్చిందా? చాలా తప్పదు. ఆయన ఆజ్ఞాపిస్తే వెళ్ళి ఆయన పాదాల దగ్గర మనం పడిపోవాల్సిన వారు. కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు మేము క్రీస్తు ప్రభువుకు రాయబారులమై దేవునితో సమాధాన పడుడని క్రీస్తు పక్షముగా మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాము. యేసు ప్రభు పక్షముగా మేము ఒక కోరిక కోరుతున్నాం. ఏంటంటే, ఇదిగో నాయన, నీకు దేవునికి మధ్య ద్వేషం, శత్రుత్వం ఉంది, దాన్ని విడిచిపెట్టి ఆయనతో సమాధాన పడు. ఏనుగు కొండ ఎగ్జాంపుల్ తెలుసుగా అందరికీ. ఒక ఏనుగు ఆలోచించి, నేను చాలా బలమైన ఏనుగును, నన్ను ఢీకునేవారు ఎవరు లేరని ఆలోచించి, చూద్దాం నా బలం ఎంతో అని కొండను గుద్దిందట. కొండనెళ్ళి ఏనుగు గుద్దితే పగిలేది ఎవరికి? తల, ఏనుకే. రెండోసారి ఆలోచించి, నేను వెళ్ళి గుద్దని కనుక నా తల పగిలింది, ఈసారి నేను ఇక్కడ నిలుచుకుంటా, కొండతో మాట్లాడతా, వచ్చి నా మీద పడని. మొదటిసారి తల పగిలింది, రెండోసారి ప్రాణమే పోయింది. ఏనుగెళ్ళి కొండను గుద్దిన, కొండ వచ్చి ఏనుగు మీద పడిన, ప్రాణం పోయేది ఏనుకే. ఇది మనకు అర్థమైతే, దేవునితో సమాధాన పడకుండా దేవుణ్ణి పొందుకోవాలన్న ఆలోచన కలిగి ఉంటే మనం పొరపాటు చేసిన వారమే. వెరీ సింపుల్ కదండి. ఇందులో మనం అర్థం చేసుకోవడానికి ఎందుకు అంత కష్టపడాలి? కనబడే మనిషితో సమాధానం లేకపోతేనే దేవుడు అర్పణ అంగీకరించాడంటే, నువ్వు యుగ యుగాలు ఆయనతో ఉండాలంటే, ఆయనతో సమాధానం పడకపోతే నీ కానుక ఎందుకు తీసుకుంటాడు? అంగీకరించాడు. అందుచేత ఈ వారం నుండి ఇక మీదట ఎందరైతే బాప్తీసం తీసుకున్నారో, కనబడు విధంగా మీ కుడి హస్తాన్ని ఎత్తి చూపించండి, మీ వద్దకు రొట్టె ద్రాక్షరసం తీసుకురాబడుతుంది అని ప్రకటన ఎలాగైతే జరుగుతుందో, కానుకల సమయంలో కూడా ఎందరైతే బాప్తీసం తీసుకున్నారో వారు మాత్రమే వచ్చి కానుకలు సమర్పించండి. ఇది మీ మంచి కొరకే, మీ జాగ్రత్త కొరకే చెప్తున్నాను ఈ విషయాలు. ఎవరైతే బాప్తీసం తీసుకోరో, నువ్వు ఎవరితో శత్రుత్వం పెంచుకున్నట్లు, ఎవరితో ఇంకా సమాధాన పడలేదు, దేవునితో సమాధాన పడలేదు. యు హ్యావ్ కన్సిడర్డ్ యువర్ గాడ్ యాజ్ ఎనిమీ ఫర్ యూ.
ఆయన నీ శత్రువు అని ఇంకా అపవాది రాజ్యంలో ఉన్నావు. మరి చాలా చోట్ల దశంభాగాలు ఇవ్వండి, కానుకలు సమర్పించండి, అందరు ముందుకు రండి, ఇలాంటి అనౌన్స్మెంట్లు జరుగుతున్నాయనంటే నో, చదివి వెళ్ళిపోయేవారుగా ఉన్నారేమో నాకైతే తెలియదు. కానీ ఒకటైతే చెప్తున్నాను, మన మనస్సు దేవుని మనస్సుతో ఏకమవ్వాలి. ఎన్ని చోట్ల చెబుతున్నాడు ఆయన. హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం చూడండి ఒకసారి. ఆయనకేదో కొదువు, అందుకే అపోస్తల కార్యములు 17వ అధ్యాయం కూడా చూసాంగా మనం. ఆయనకేదో కొదువు ఉన్నట్లు మన దగ్గర తీసుకునే వ్యక్తి కాదు ఆయన. అయ్యో వచ్చేదే చాలా తక్కువ, ఇప్పుడు అది కూడా ఆగిపోతుందేమో అంటే పోతే పోనండి, ఉన్నన్ని రోజులు నడిపిస్తున్నాం, లేనప్పుడు చెట్టు కింద కూర్చుందాం, అంతే కదా. అవసరం లేదు. నువ్వు దేవునితో సమాధాన పడకుండా డబ్బు ఇస్తే దేవుడు ఎప్పుడు ఆ మనిషిని ప్రేమించడం ఇంకా శాపమై కూర్చుంటుంది. ఇట్ ఈస్ ఎ కర్స్. మొట్టమొదటి అర్పణ కయీను హేబెలు తీసుకొచ్చినప్పుడు నిజంగానే దేవుడు అర్పణలు కానుకలు ఆశించే దేవుడైతే, అయ్యో ఇద్దరు అన్నదమ్ముళ్ళు చాలా చక్కగా ఫ్రీగా నాకు అడగకుండా తెచ్చిచ్చారు, ఇవి తీసుకెళ్ళి నా పరలోకంలో బీరువాలో పెట్టుకుంటాను, జాగ్రత్తగా లాకర్లో పెట్టుకుంటాను పెట్టుకునేవాడు. ఆయనకి ఏం కొదువు ఉందని అర్పణలు తీసుకుంటాడు చెప్పండి. హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనంలో, నేను బలిని కోరను కానీ కనికరమునే కోరుచున్నాను. ఎందుకు కనికరం కోరుచున్నాడు? మీకా గ్రంథంలో చూసాం ఇందాక చివరి అధ్యాయంలో, కనికరము చూపుట యందు నేను సంతోషించుచున్నానని. హిస్ జాయ్, హిస్ హ్యాపీనెస్ ఇస్ దేర్, నాట్ ఇన్ అవర్ ఆఫరింగ్స్. మన మీద కనికరం చూపించే విషయంలో ఆయన సంతోషపడుతున్నాడు. మీరు ఎంత తీసుకొస్తేనే అంత సంతోషపడతాను. అయితే సమాజంలో ఇంకొక వచనాలు చూపిస్తారు ఇలాంటివి చెప్పినప్పుడు. ఎందుకంటే ఏదైతే మనుషులకు ప్రయోజనకరంగా ఉంటుందో దానిని మాత్రమే పదే పదే ఎత్తి చూపించి 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 వినేవారి మనసులను ప్రభావితం చేస్తుంటారు సమాజం. అపోస్తలుల కార్యములలో 20వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, 35వ వచనం. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యం అనేది బైబిల్లో ఉంది కదా. మీరు ఇవ్వడం ఈ రోజు నుంచి ప్రారంభించండి అని చెప్తూ ఉంటారు. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యం. దీన్ని దేనికి అప్లై చేశారంటే, ఎప్పుడు మీ ధనం మాకు ఇవ్వండి అనే దానికి అప్లై చేశారు. దీన్ని ఇంకొంచెం ఆత్మీయంగా ఆలోచించి ఇదే వచనాన్ని కొంచెం రివర్స్ చేస్తే ఎలా ఉంటుంది? పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యం అని ఉంది కదా. నువ్వు జీవితకాలం తల్లి గర్భంలో ప్రవేశించినప్పటి నుండి దేవుని దగ్గర పుచ్చుకోవడమే సరిపోయింది. భూమి మీద పుట్టగానే తల్లి పాలు ఇవ్వకముందే దేవుడు గాలిస్తున్నాడు. పాలు ఇవ్వడానికి తల్లి సిద్ధంగా ఉన్న, గాలి ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా లేడనుకోండి, బిడ్డ బతుకుతుందా? నో. ఈ గాలి, ఈ నీరు అన్నీ దేవుడు ఉచితంగా దయచేస్తున్నాడు. దేవుని వద్ద నుండి మనం ఎప్పుడూ పుచ్చుకుంటూనే ఉన్నాం అన్నీ. మరి ఇచ్చుట ధన్యమనుందిగా. నీ హృదయం అనే దాన్ని ప్రభువుకి ఇచ్చావా? ఫస్ట్ మారిన మనస్సునిస్తున్నావా? నేను పాపిని ప్రభువా, నా అతిక్రమములు క్షమించు తండ్రి అని మనం ఆయన వద్దకు వచ్చి విరిగి నలిగిన మనస్సును ఆయనకు సమర్పిస్తున్నామా? అవి ఇస్తేనే, మిగిలినవి ఇస్తే అప్పుడు అంగీకరిస్తాడు దేవుడు. అందుకే నేటి నుండి ఒక నెల రోజుల క్రితమో అంతకుముందు సండే స్కూల్ కాదు, ద లార్డ్ స్కూల్ అని మార్చాం మనం. ఎవ్రీ డే నేర్చుకొని తీరాల్సిందే. ఎంతసేపు? దీవారాత్రం ధ్యానించాలి. కానీ మనకున్న ఈ పనుల వలన కనీసం ఒక 20 నిమిషాలన్నా గడపండి అని ఒక చిన్న విన్నపం అది. ఈ రోజు నుండి బల్ల సమయంలో ఎవరైతే బాప్తీసం తీసుకున్నారో కనబడే విధంగా చెయ్యి ఎత్తి చూపించండి. మీ వద్దకు రొట్టె తీసుకురాబడుతుంది. ఎలాగైతే ప్రకటన జరుగుతుందో, కానుకల సమయంలో కూడా ఎవరైతే బాప్తీసం తీసుకున్నారో వారు మాత్రమే ముందుకు వచ్చి కానుకలు సమర్పించండి అనే అనౌన్స్మెంట్ జరుగుతుంది ఇక్కడ. అంతే. ఎవరైతే బాప్తీసం తీసుకోరో, దేవునితో సమాధాన పడరో, కానుక అర్పిస్తే అర్పించే వారికి ఒక పెద్ద శాపం అది. అవిశ్వాసిగా కయ్యను సమర్పించాడు, దేవుని శాపానికి గురయ్యాడు. అవిశ్వాసులుగా అననీయ సప్పీరాలు సమర్పించారు, ఉన్న పాటున ప్రాణాన్ని కోల్పోయారు. దేవుని ధనంతో సంపాదించుకోవాలని ఆశించాడు సీమోను అనే వ్యక్తి. అపోస్తల కార్యం 8వ అధ్యాయంలో వెంటనే నువ్వు దీవించబడును గాక అనలేదు పేతురు గారు అక్కడ. నేటి కాలంలో ఎలా వినపడతాయి?
ఎవరైనా కానుక సమర్పించగానే నిన్ను దేవుడు బహుగా దీవించును గాక అని మాట్లాడుతుంటారు. అప్పుడప్పుడు కొందరు సేవకుల వద్దకు కూడా వచ్చి డైరెక్ట్గా ఇవ్వటము, లేదా ఆన్లైన్లో ఫోన్పేలో గూగుల్ పేలో ఇలాంటివి చేయటం. మా సంఘ ట్రెజరర్ నవీన్ గారు ఉన్నారు ఇక్కడే, ఆయన వద్దకు వెళ్తూ ఉంటే సభాముఖంగా తెలియజేస్తున్నది, ఎవరైనా ఇలాంటి అర్పణలు ఇచ్చినా అది నాకు పంపిస్తున్నా, నీకు పంపిస్తున్నా, ఎవరికి పంపిస్తున్నా, మీరు బాప్తిజం తీసుకున్నారా, దేవునితో సమాధాన పడ్డారా అని అడగండి ఫస్ట్. లేదు మేము బాప్తిజం తీసుకోలేదు అని అన్నారనుకోండి, ఆ వచ్చిన డబ్బును ఉన్న పాటన ఒక్క రూపాయి కూడా ఎంచుకోకుండా వెంటనే రిటర్న్ పంపించేసేయండి. శాపగ్రస్తమైనది మన వద్ద ఉన్నా కూడా అది మనకు మంచిది కాదు. దేవుడు అసహించుకునేది, దేవుడు శపించినది మనం ఎందుకు తెచ్చిపెట్టుకోవాలి? ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి కల్చర్, ఇలాంటి సంస్కృతి మనకు వద్దే వద్దు. బాగా డబ్బులు ఉన్నప్పుడు బిర్యానీ తింటే, లేనప్పుడు ఉప్పు కారం వేసుకుని తిందా. ప్రతి ఆదివారం ఇక్కడ ఏవో రిఫ్రెష్మెంట్స్ ఏర్పాటు చేయడానికి అవుతున్న ఖర్చులు, ఒక వారం పెట్టగలిగాం, ఉన్నప్పుడు పెట్టగలిగాం, లేనప్పుడు అవసరమైతే ఒక చిన్న పార్లీజీ బిస్కెట్ ఇచ్చి పంపిద్దాం. అది స్తోమత మారినప్పుడు. దేవుని చేత దీవించబడేలా కానీ దేవుని చేత శపించబడకూడదు. మాకెందుకంటే ఇంత అవమానం అని అనొచ్చు. ఒకవేళ బాప్తిజం తీసుకోకుండా కానుకలు సమర్పించడానికి ఎవరైనా ముందుకు వస్తే, మిమ్మల్ని దయచేసి ఏది కూడా మిమ్మల్ని అవమానించాలని నా ఉద్దేశం కాదు. బల్ల సమయంలో ఇదే కదా అనౌన్స్మెంట్ జరిగేది. ఎవరైతే ప్రభువును అంగీకరించారో వారు చెయ్యి వేయండి అని చెప్తాం. చెయ్యి చాచి రొట్టెలో చేయి పెడుతున్నప్పుడు అదే చెయ్యే కదా చాచి కానుక కూడా సమర్పించేది. నువ్వు అంగీకరించినప్పుడు, ప్రభువును అంగీకరించినప్పుడు రొట్టెలో చెయ్యి వేయడానికి, చాచడానికి అర్హుడివి కాకపోతే, ప్రభువును అంగీకరించకుండా కానుక అర్పించడానికి కూడా మనం అర్హులం కాం. అప్పుడప్పుడు కొందరు అతిథులు, గెస్ట్లను మనం ఇంటికి పిలుస్తాం, రండి మా ఇంటికి వచ్చి భోంచేయండి అని. చాలా రోజులైంది, ఎన్నో సంవత్సరాలు అయింది, ఒక్కసారి ఫ్యామిలీతో రండి, ఒక్కసారి రండి. అది రాగానే అది ఎంతో సంతోషదాయకంగా మనం భావిస్తాం. ఒక వ్యక్తి మన ఇంటికి రావాలంటే, భూమి మీద మనిషే ఒక ఇంటికి వచ్చేటప్పుడు అంత ఆనందం ఉండాలంటే, ఆ వ్యక్తి వస్తానండి మీ పిలుపుని అందుకొని అని అంగీకరించినప్పుడు ఎంతో జాయ్, ఎంతో హ్యాపీనెస్. నువ్వు ఇన్విటేషన్ ఇవ్వగా అవతలోడు యాక్సెప్ట్ చేయాలి, అప్పుడే సాధ్యమవుతుంది. అది అంగీకరిస్తేనే సమర్పించిన వారికి ఆనందం. అంగీకరించకుండా ఉంటే సమర్పించిన వారికి ఆనందం ఉండదు. అది వద్దు అంటున్నాడు అంగీకరించవలసినటువంటి వ్యక్తి. ఈరోజు దేవుడు కూడా ఈ రెండింటినీ చూపించాడు మన ఎదుట. నాయన, కనబడుతున్న సహోదరునితో సమాధానం లేకపోతే నీ కానుక నాకు వద్దన్నాను, నువ్వు నాతోనే సమాధాన పడలేదు, నీ అర్పణ నాకెందుకు? లేదు, నువ్వు బలవంతంగా తెచ్చిచ్చావనుకో, లేని శాపానికి గురవుతాం. శాపం తెచ్చుకొని ప్రాణాల మీదకి తెచ్చుకోవడం ఎందుకు? ఇంకా కొందరు సలహాలు ఇస్తుంటారు అప్పుడప్పుడు. కొన్ని మందిరాల్లో గమనించినది, ఒక ప్లేట్ ఇలా పట్టుకొని ఎన్వలోప్ కవర్లు కూడా చేతిలో పెట్టి ప్రత్యేక కానుకలు ఇప్పుడు పడుతున్నాం, ఎవరెవరైతే ప్రత్యేక కానుకలు సమర్పించాలనుకుంటున్నారో ముందుకు రండి అని ఆ కవర్లో డబ్బులు పెట్టి, ప్లేట్ పెట్టి ప్రత్యేక కానుకలు. సేవకులు భిక్షగాళ్ళు కాదు, గుర్తుపెట్టుకోవాలి. దేవుని తరపున వస్తున్న ప్రతినిధులు, ఈ సృష్టిని చేసినటువంటి ఆ సృష్టికర్త యొక్క పరిచారకులు, సేవకులు. ఆయనకి ఏదో కొదువుగా ఉంది, మీరు ఇవ్వండి 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 అని అంటే ఆయన పరోక్షంగా ఏం చేస్తున్నామో తెలుసా? మా దేవుని దగ్గర ఏం లేదు, మొత్తానికి మీరు ఇస్తే ఆయన ధనవంతుడు అవుతాడనే సందేశం అందుతుంది అక్కడ. ఎలాగైతే బాప్తీసం తీసుకోకుండా రొట్టెలో చేయడానికి అర్హులు కారు, చెయ్యి చాచి రొట్టెలో వేయడానికి అర్హులు కారు, అదే చెయ్యి చాచి ప్రభువుకు కానుక అర్పించినా కూడా దేవుడు అంగీకరించడు. ఒకసారి చెప్తాను, ఆలోచించండి, మీరు ఆలోచించండి. బాప్తీసం తీసుకోకుండా రొట్టెలో చెయ్యి వేయండి, బాప్తీసం తీసుకోకుండా ప్రభువు రక్తంలో ద్రాక్షరసంలో చెయ్యేయండి, ఏమొస్తుంది? ఏమొస్తుంది? కర్స్, శాపం. దేవునితో సమాధాన పడకుండా ప్రభు శరీరంలో, దేవునితో సమాధాన పడకుండా ప్రభు రక్తంలో చేయి వేస్తే శాపగ్రస్తులు ఎలా అవుతారో, దేవునితో సమాధాన పడకుండా ఆయనకు డబ్బు సమర్పిస్తే ఆయన ఆశిస్తాడు అనుకుంటున్నారా? వద్దు. మన చెవుల్లో ఎక్కువగా ఇవే వినపడ్డాయి. టీవీ ఛానళ్ళు చూస్తున్నా, యూట్యూబ్ ఛానళ్ళు చూస్తున్నా, ఫోన్పే నంబర్ ఇది, గూగుల్ పే నంబర్ ఇది, క్యూఆర్ కోడ్ ఇది, ఇలాంటివన్నీ మనకు వస్తున్నాయి. మీరు దీన్ని స్కాన్ చేయండి డబ్బులు పంపించండి, స్కాన్ చేయండి డబ్బులు పంపించండి.
ఏ డబ్బుతో ప్రయాణం చేశారు అపోస్తలులు ఆనాడు? ఏ డబ్బులతో ప్రయాణం చేశారు ఆనాటి ప్రవక్తలు? అవసరమే, పరిచర్యకు అవసరమే. ఎవరు రావాలి ముందుకు? విశ్వాసులు రావాలి. విశ్వాసులు వచ్చేదే, అవిశ్వాసులు వచ్చి సమర్పించేదే. ఇదేమన్నా సంతన? యెరూషలేము అనే మందిరంలో వ్యాపారం చేస్తుంటే యేసు ప్రభు వాటన్నిటినీ పడదోసాడట. యోహాను సువార్త 2వ అధ్యాయం చూద్దాం. నిజంగానే మన దేవుడు వ్యాపారము, డబ్బు అనే దాన్ని ఆశించే దేవుడైతే ఈ పని ఎందుకు చేస్తాడు ఆలయంలో? యోహాను సువార్త 2వ అధ్యాయం 13 నుంచి 16 వచనం వరకు చూద్దాం. యూదుల పస్కా పండుగ సమీపింపగా యేసు యెరూషలేమునకు వెళ్ళి దేవాలయంలో ఎడ్లను, గొర్రెలను, పావురములను అమ్మువారును, రూకలు మార్చువారును కూర్చుండుట చూచి త్రాళ్లతో కొరడాలు చేసి గొర్రెలను, ఎడ్లనన్నిటినీ దేవాలయముల నుండి తోలివేసి రూకలు మార్చువారి రూకలు చల్లివేసి. రూకలు మార్చువారి రూకలు చల్లివేసానంటే ఆ డబ్బులన్నీ కింద పడేస్తున్నాడు ప్రభు అక్కడ. నిజంగానే ఆయన ఆశించే దేవుడైతే ఖజానా నింపండి నింపండి, ఇంకా తక్కువైపోయిందని అడిగేవాడు. వారి బల్లలు పడద్రోసి పావురంలో అమ్మువారితో వీటిని ఇక్కడ నుండి తీసుకుని పొండి. నా తండ్రి ఇల్లు ఏమి చేయకూడదట? వ్యాపార పుటిల్లుగా చేయకుడి అని చెప్పాను. ఒక బిజినెస్ సెంటర్గా చేయకూడదట. అది బిజినెస్ సెంటర్గా మందిరాలను, బిజినెస్ సెంటర్గా దేవుని కార్యాలను రన్ చేయకూడదట. లాభ ఉద్దేశం, డబ్బు సంపాదన, ధనార్జనతో నడపకూడదు. దేవుని మందిర కార్యక్రమాలు ఎప్పుడు కూడా ఆత్మల సంపాదన నిమిత్తమే జరగాలి. ఎందుకంటే మీరు ధైర్యం చేయరు? బాప్తిసం తీసుకోకుండా రొట్టెలు ఎందుకు వేయరు? చెయ్యి. భయం ఉంది చూసారా? భయం. అమ్మా, నేను ఇంకా నా దేవునితో సమాధాన పడలేదు, నేను రొట్టెలో చెయ్యి వేయడానికి అర్హుడిని కాను, నేను దేవుని నా సొంత రక్షకునిగా అంగీకరించలేదు, ఇంకా నేను బాప్తిసం తీసుకోలేదు, నా పాపాలు నేను కడిగి వేసుకోలేదు, ఇప్పుడు అందులో చెయ్యి వేస్తే నేను శాపగ్రస్తుని అవుతాననే భయం ఉంది చూసారా? ఫియర్ ఉంది చూసారా? ఆ భయం. ఎలాగైతే చెయ్యి చాచి రొట్టెను తీసుకోవడానికి మనకు ధైర్యం సరిపోవట్లేదో, అదే విధంగానే చెయ్యి చాచి కానుక సమర్పించేటప్పుడు కూడా అదే భయమే ఉండాలి, ఆ ఫియర్ ఉండాలి. నా దేవుడికి నేను ఇది సమర్పించేది ఆయన అంగీకరిస్తాడా, యాక్సెప్ట్ చేయడా? ఎన్నోసార్లు వెంటబడితే ఒకరు అపాయింట్మెంట్ దొరుకుతుంటుంది. అప్పుడప్పుడు హైయెస్ట్ అథారిటీస్లో ఉన్నవాళ్ళు, అత్యున్నత అధికారంలో ఉన్న వాళ్ళ గురించి ఎన్నోసార్లు అపాయింట్మెంట్లకు తిరుగుతుంటాం మనం. దేవుడు అంత ఉన్నతమైన స్థాయిలో ఉంటే మనకిష్టమైనట్లుగా ఆయనను పూజిస్తే చెల్లదు. ఆయనకి ఇష్టమైనట్లుగా మనం నడుచుకోవాలి. దేవుడు కావాలి, ధనము కావాలనుకుంటే ఈరోజు మనం చదువుకున్న మత్తయి సువార్త 19లో ఆ యవనస్తుడు అలా వెళ్ళిపోయాడు. నాకు దేవుడు వద్దని. ఏం కోల్పోయాడు? నిత్య జీవమే కోల్పోయాడు. నిత్య జీవం కోల్పోయాడు. ఇక్కడున్న మనం అందరము నిత్య జీవం పొందుకోవడానికి తాపత్రయపడాలి. సభాముఖంగా మరి నేను అందరినీ కోరేది, ఒకవేళ ఆన్లైన్లో ఎవరైనా వింటున్నా, దయచేసి ఇక మీద ఎవరు కూడా మనం ప్రత్యేక కానుకలు పెడదాము, దశం భాగాలు సమర్పించండి అని అడుగుదాము, ఇలాంటి సలహాలు నాకు ఎప్పుడు ఎవరు దయచేసి ఇవ్వద్దని నేను బ్రతిమలాడుచున్నా చేతులు జోడించి. అవి నాకు ఇష్టం లేదు. ఎందుకంటే దేవుడు ఒప్పుకోవట్లేదు అక్కడ, దేవుడు అంగీకరించట్లేదు అక్కడ. నువ్వు నిజంగానే అంత సమర్పించాలనుకుంటే ముందు వెళ్ళి నీ పాపాలను ప్రభు వద్ద ఒప్పుకొని బాప్తిసం తీసుకొని ఆయనతో సమాధాన పడి అక్కడ ఒక ఆఫరింగ్ బాక్స్ కానుక పెట్టనో, ఒకవేళ దూరం ఉంటే మన ట్రెజరర్ గారు ఉన్నారు, ఫోన్ చేసి అయ్యా బాబు నేను దేవునికి కానుక సమర్పించాలనుకుంటున్నా, వాక్యం విన్నాను, దేవుడు అంగీకరించాలంటే మొదట నా మనసు మారాలి, నా హృదయార్పణ జరగాలి, నేను బాప్తిసం తీసుకున్న తర్వాతనే నేను ఈరోజు పంపిస్తున్నాను అని చెప్పి ఒకవేళ పంపించగలిగితే సంతోషం. అప్పుడు దేవుడు మీ యొక్క అర్పణను అంగీకరించే అవకాశం ఉంది. మీరు సమర్పించాలి, ఖచ్చితంగా పంపించి తీరాల్సిందే అలాంటి ఏం మాట్లాడట్లేదు ఇక్కడ. దేవుడు మనల్ని అంగీకరించాలే కానీ ఆయన శపించే స్థితిలోకి మనకు ఉండకూడదు. ఏమంటారు? మీకు ఇష్టమేనా ఈ విషయం? ఎంతమందికి ఇష్టం చెప్పండి? బాప్తిసం తీసుకున్న వారే దయచేసి ముందుకు వచ్చి కానుకలు సమర్పించండి.
బలవంతం కూడా లేదు, మీ సామర్థ్యం కొలది. ఎవరి కొరకు? ఆయన పరిచర్య కొరకు. ఎన్నో చోట్ల పరిచర్యకు బయలుదేరాలి, ప్రయాణం చేయాలి, సంఘ అవసరాలు. ఇది ఎండాకాలం, ఒక కూలర్ ఫ్రీగా వచ్చింది, ఇంకో కూలర్ కొన్నాం. అది ఇంకొక కూలర్ కొనాలి అని అంటే అది బాగా ఖర్చుతో కూడుకున్న పని. ఎవరంటే వాళ్ళు వచ్చి సమర్పిస్తానంటే నో. ఇక్కడ ఒక ఎలిజిబిలిటీ. ఇక్కడంటే మన సంఘంలో ఎలిజిబిలిటీ కాదు, పరలోకంలో ఎలిజిబిలిటీ. మార్కు సువార్త 12వ అధ్యాయం చూద్దాం. మార్కు సువార్త 12, 41 నుంచి 44 వరకు. ఆయన కానుక పెట్టె ఎదుట కూర్చుండి జన సమూహం ఆ కానుక పెట్టెలో డబ్బులు వేయుట చూచుచుండెను. ధనవంతులైన వారు అనేకులు అందులో విశేషముగా సొమ్ము వేయుచుండెను. ఒక బీద విధవరాలు వచ్చి 2 కాసులు వేయగా ఆయన తన శిష్యులను పిలిచి, కానుక పెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటే ఈ బీద విధవరాలు ఎక్కువ వేసినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. వారందరూ తమకు కలిగిన సమృద్ధుల నుండి వేసిరు, కానీ ఈమె తన లేమిలో తనకు కలిగినదంతయు అనగా తన జీవనమంతయు వేసనని చెప్పాను. యేసుప్రభు ఎక్కడ కూర్చున్నాడు? ఆ సమయంలో కానుకలు సమర్పిస్తుంటే కానుక పెట్టె దగ్గర కూర్చున్నాడట. అంటే మన ఆలోచన, ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు మాత్రమే ఆడ కానుకలు పెట్టె దగ్గర కూర్చున్నాడా? ఎవరెవరు ఎట్లా ఇస్తున్నారు, నేను యాక్సెప్ట్ చేయాలా వద్దా అని. ఈ మధ్యకాలంలో మన తెలుగు రాష్ట్రాల్లో, ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం ఎన్నిక కాబడిన తర్వాత 6 పథకాల స్కీమ్ అని ఒకటి పెట్టింది. అందరూ వస్తున్నారు, ఫామ్స్ నింపుతున్నారు. ఆ ఫామ్స్ నింపిన తర్వాత అక్కడ ఎవరికో సబ్మిట్ చేయాలి. ఆ సబ్మిట్ చేసేవాళ్ళు డిసైడ్ చేస్తారు, వీళ్ళ ఇంట్లో సిలిండర్ ఉందా, వీళ్ళు నిజంగా దీనికి అర్హులా కాదా, అన్నీ డిసైడ్ చేసి ఆ తర్వాత వాళ్ళు నిజంగానే అర్హులైతే వారికి ఆ పథకాలు అమలుపరుస్తున్నారు. మనిషి యొక్క అధికారంలోనే ఎవరు దేనికి అర్హులు అని చెక్ చేసుకుంటూ ఉన్నప్పుడు, ఎలాగైతే యేసు ప్రభు ఇక్కడ శరీరధారిగా కానుక పెట్టె దగ్గర కూర్చున్నాడో, మనకందరికీ తెలిసిన ఒక మాట, బాగా తెలిసినది, ఎక్కడ 2, 3 నా నామమున కూడుకొని ఉంటారో అక్కడ ఎవరు ఉంటారని చెప్పాడు? నేను ఉంటానని చెప్పాడుగా. మనం కూడా ఇలా సమర్పించేటప్పుడు ఆ పెట్టె దగ్గర ఇంకెవరు ఉంటారు? ఇప్పుడు ఆయన ఆత్మరూపిగా ఆయన ఉండి నువ్వు సమర్పిస్తున్నది ఎలా ఉందో ఆయన గమనిస్తున్నాడు. షుడ్ ఐ యాక్సెప్ట్ ఆర్ షుడ్ ఐ రిజెక్ట్, షుడ్ ఐ యాక్సెప్ట్ ఆర్ షుడ్ ఐ రిజెక్ట్, నేను అంగీకరించాలా తిరస్కరించాలా అని. ఒకవేళ అది అంగీకరించే విధంగా లేదంటే వెంటనే నువ్వు తీసుకురావాల్సిన విధంగా తీసుకురాలేదు, అందుకే తిరస్కరిస్తున్నాను. అందుకే చాలాసార్లు మనం నిర్లక్ష్యం చేసి పక్కన పడేసే వాక్యాలు కొన్ని ఉంటాయి. ఇదంతా అవసరం లేదేమో మనం అనుకుంటాం. పాత నిబంధనలో దేవునికి అర్పణగా బలిగా తీసుకొచ్చే కొన్ని జంతువులు ఉంటాయి చూసారా? నిర్దోషమైన కోడెదూడను, నిర్దోషమైన మగపిల్లను, నిర్దోషమైన గొర్రెను అని పదే పదే నిర్దోషమైన 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 అనే పదాలు ఉపయోగిస్తుంటాడు పాత నిబంధనలు. అలా ఉంటేనే నీ బలి అర్పణని అంగీకరిస్తానంటూ కనబడుతుంది. ఆ నిర్దోషమైన అనే పదం లేవ్యాకాండము, సంఖ్యాకాండాలు, ద్వితీయోపదేశకాండాలు చదివేటప్పుడు. అంటే అర్పించేటప్పుడు మన అర్పణ ఎలా ఉండాలని చెబుతున్నాడు దేవుడు? నిర్దోషమైనదిగా ఉండాలి. నువ్వు దోషిగా ఉంటూ దేవుని దృష్టిలో నీ పాపాలు కడిగి వేసుకోకుండా నువ్వు దోషిగా ఉంటూ కానుక సమర్పిస్తే ఎందుకు తీసుకుంటాడు? నువ్వు నిర్దోషిగా ఉంటేనే ఆయన అంగీకరిస్తాడు. మరి మన దోషములు ఎవరు క్షమించాలి? రోమాపత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. రోమాపత్రిక 4:8, ప్రభువు చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు. అందు చూడండి అక్కడ, ప్రభువు చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు. మరి ఈ ధన్యత మనకు ఎలా లభిస్తుంది? నిర్దోషి అని మనం ఎలా దేవుని చేత మనం ఆ పేరు సంపాదించుకుంటాము అనంటే, దేవుడు మన విషయంలో ఒక పని చేయాలి. అదేంటంటే హెబ్రీ పత్రిక 8:12. హెబ్రీ పత్రిక 8:12, నేను వారి దోషముల విషయమై దయగలిగి వారి పాపములను ఇకను ఎన్నడను జ్ఞాపకం చేసుకున్నానని ప్రభువు సెలవిచ్చుచున్నాడు. అలా ప్రభువు సెలవిస్తున్న ఈ మాట విలువ మనకు అర్థం అవ్వాలి. ప్రియులారా, దేవుని విషయంలో మనకు నచ్చినట్లుగా ఒకదానికి దాన్ని వర్తింపజేసి ఆ తర్వాత మరొక దానికి వర్తింపచేయకపోతే అది మనం చాలా తప్పు చేసిన వారం అవుతాం, నేరస్తులం అవుతాం. ఆ కారణాన్ని బట్టే ప్రభువుతో సమాధాన పడిన వారు, ప్రభువును అంగీకరించిన వారు
ఈ రొట్టె ద్రాక్షరసంలో కనబడే విధంగా మీకు చెయ్యెత్తి చూపించండి, మీ వద్దకు తీసుకురాబడుతుంది. ఆ తర్వాత మళ్ళీ అవసరం లేదా? కానుకలు పట్టే సమయంలో ఈ మాట. ప్రభువుతో సమాధాన పడిన వారు, ప్రభువును ఆ సొంత రక్షకునిగా అంగీకరించిన వారు మాత్రమే ముందుకు రండి. అలా కాకుండా ముందుకు వస్తే మాత్రం ఎందుకు నెత్తి మీద నిప్పులు పోయించుకోవడం దేవునితో? అపోస్తల కార్యంలో 5వ అధ్యాయంలో అనేక మంది సమర్పించారు, కానీ దేవుడు 2 ప్రాణాలు తీసేశాడు అక్కడ. అలానే కయ్యను హేబెలు విషయంలో ఒకరు అంగీకరించాడు, ఇంకొకరు అంగీకరించలేదు. విశ్వాసిగా సమర్పించాడు, మరొకరు అవిశ్వాసిగా సమర్పించాడు. నువ్వు ప్రభువును అంగీకరించకుండా అవిశ్వాసిగా ఉండిస్తానంటే నో. అందుచేత ఈరోజు విన్న వాక్యాన్ని బట్టి మనం రిక్వెస్ట్ చేయాలి దేవుణ్ణి, ప్రభువా నాకున్న సామర్థ్యం కొద్ది నేను ముందుకొచ్చా, ఇది నా హృదయం నీ దృష్టిలో ఎలా ఉందో నాకు తెలియదు. భోజనానికి పిలిచి ఆహ్వానించినప్పుడు తింటుండగా ఆహ్వానించిన వారు వాళ్ళతో అంటారు, ఈ వంటలు ఎలా ఉన్నాయో ఏమో అండి, రుచిగా ఉన్నాయో లేదో, ఉప్పు తక్కువైందేమో, ఎలా ఉన్నాయంటే అప్పుడు కూర్చున్న వాళ్ళు చెప్పాలి, చాలా బాగున్నాయండి వంటలు, మీరేం బాధపడ, వండర్ఫుల్గా చేశారు, చాలా చక్కగా చేశారని చెప్పాలి తినేవాడు. అదొక ఆనందం వినేవారికి. అలానే దేవుని గుణం సమర్పించేటప్పుడు నా కానుక ఎలా ఉందో ప్రభు నువ్వు అంగీకరిస్తావో లేదు తండ్రి, దయచేసి ప్లీజ్ అంగీకరించు అని సమర్పించాలి. ఆలోచించి ప్రతిదానికి ఒక ఎలిజిబిలిటీ ఎలాగైతే ఉందో ఆఫరింగ్ ఇవ్వడానికి కూడా ఒక ఎలిజిబిలిటీ ఉంటుంది. ఇష్టం వాళ్ళు చేయకూడదు. సేవకులు పిలుస్తున్నారు కదా, ఇవ్వకపోతే వీళ్ళ సంఘం నడవదేమో అని. నో, ఇట్ ఈస్ ఎ ఫ్రీ ఇన్విటేషన్. దోస్ హూ వాంట్ టు కమ్ డూ. ఎగ్జామిన్ అవర్ సెల్స్. రొట్టెలోకి వెళ్ళిపోదాం, ప్రభు యొక్క బలలోనికి ప్రార్థన చేసుకొని. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకే స్తోత్రములు నాయన. మీ మనసు ఏంటో మేము తెలుసుకున్నట్టుకు సహాయం చేయండి నా ప్రభువా. నా తండ్రి, పరిశుద్ధ గ్రంథం చదివేటప్పుడు బహు జాగ్రత్తగా మీ మనసును ఎరిగి మేము నడుచుకున్నట్టుకు సహాయం చేయండి ప్రభువా. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యం అనే మాట ఎప్పుడు సంఘ సభ్యుల నుండి దోచుకోవడానికి సరిపోయింది ప్రభువా. వాక్యాన్ని అలా మార్చుకున్నారు. నిజమే తండ్రి, ఆపదలో ఉన్న వారికి పరిచర్య కొరకు అవసరమే, కానీ మీ చేత మేము ఎన్నో పుచ్చుకున్నాం, కానీ మా హృదయార్పణ అన్నది మీకు ఇవ్వకపోతే మేము ఏమి చేసినా కూడా అది వ్యర్థమే తండ్రి. అందుచేత ప్రభువా, ఈ రోజు నుంచి అమలుపరుస్తున్న ఈ విధానం ఏదైతే ఉందో, బాప్తిసం తీసుకున్నవారు ప్రభు వలలో పాల్గొనండి అన్నప్పుడు ఆ పిలుపుని ఎలాగైతే గౌరవిస్తున్నారో, భయపడుతున్నారో, బాప్తిసం తీసుకొనకుండా మీతో సమాధాన పడకుండా మేము ప్రభు బలలో చేయి వేయకూడదని ఎంత భయం ఉందో నా ప్రభువా, అలానే అర్పణ సమర్పించేటప్పుడు కూడా అదే భయం మీ బిడ్డల్లో ఉన్నట్టుకు సహాయం చేయని ప్రార్థిస్తూ మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు ప్రభు వారి పేరిట అడిగి వేడుకొని సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీన్ని చేయడం చెప్పాను. ప్రేమగల తండ్రి, కృపగలిగిన మా దేవ, పరిశుద్ధుడైన మా తండ్రి, మీకే స్తోత్రములు నాయన. ప్రభు యొక్క శరీరాన్ని సూచిస్తున్న ఈ రొట్టెలో మేము చేయి వేయబోతుండగా మమ్మల్ని మేము పరిశీలించుకొని పరీక్షించుకొని ఎంతో జాగ్రత్తగా నా తండ్రి ఇందులో చేయి వేయటకు సహాయం చేయని ప్రార్థిస్తూ, ఎందరైతే ఇంకా ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించక పిడికిలు బిగించి చేయి వెనక్కు పెట్టి ఉన్నారో వారిలో మారు మనసును కలుగు చేయమని ప్రార్థిస్తూ మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు ప్రభు వారి పేరిట అడిగి వేడుకొని సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్.